నమస్కారం. నేను మీ దీప్తి నల్లమోతు. ప్రస్తుతం నేను మన అన్నమాచార్య యూనివర్సిటీ వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. అవునా నిజమా అనుకుంటున్నారు కదా? అవునండి, నిజమే, అక్షరాల నిజమే. నేను ఈ క్యాంపస్ కి ఎందుకు వచ్చానో మీకు చెప్తా. ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది. మన పిల్లలకి నెక్స్ట్ ఎక్కడ చేయించాలి, చదువు ఎక్కడ బాగా చెప్తారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కడ బాగుంటాయి, ఇన్ని ఆలోచనలతో మీరు కూడా కొంచెం వరీడ్ గా కనిపిస్తున్నారు కదా. మీకు ఒక మంచి యూనివర్సిటీ గురించి చూపించాలి అని చెప్పి ఇలా వచ్చేసారనమాట. మన అన్నమాచార్య యూనివర్సిటీ ఉంది కదా, సో ఈ యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేసేద్దామని చెప్పి ఒక పేరెంట్ గా, ఒక గార్డియన్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. 60 acres ఆఫ్ గ్రీన్ క్యాంపస్ అంటే 350+ పైగా మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. 110కి పైగా PhD స్కాలర్స్ ఉన్నారు. ఇంతకంటే మంచి ఎడ్యుకేషన్ మనకి ఎక్కడొస్తుంది చెప్పండి. అయినా మనలో మనం మాట్లాడాలి. అదేంటి మన దగ్గర ఇంత మంచి యూనివర్సిటీని పెట్టుకోరు. చాలా మంది మన పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వెళ్తున్నారు, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఎన్ని ప్లేసెస్ తిరుగుతున్నారు. ఎందుకు? మన దగ్గరే మంచి యూనివర్సిటీ ఉంది కదా. సో అందుకనే ఈ వీడియోలో అన్నమాచార్య యూనివర్సిటీ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం మీరు నేను కలిసి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. కాలేజ్ కి సంబంధించిన ప్రమోషన్ కాబట్టి ఏముంది అంత ఆహా ఓహో క్యాకా సూపర్ అనే చెప్తారుగా, అనేగా మీరు అనుకున్నారు. సరే, అందుకని ఎలాంటి పాఠశాల లేకుండా, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా డైరెక్ట్ గా అన్నమాచార్య యూనివర్సిటీ గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కొక్కళ్ళతో కాదు, 100 మందితో ఒకేసారి మాట్లాడదాం. ఓకేనా? సాటిస్ఫై అవుతారా? మాట్లాడడానికి చెప్తారు, రండి. మరి అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ సెమినార్ హాల్ దగ్గర అసెంబ్ల్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళతో 1-to-1 ఒపీనియన్ తెలిసేసుకుందాం. హలో ఎవ్రీబడి. ఏమన్నా లవ్వా అసలు, సూపర్. స్టూడెంట్స్ లో ఎంత వైబ్ ఉందంటే అసలు వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఇక్కడ ఒక్కొక్కళ్ళు చాకు కత్తి అన్నట్టు అనిపిస్తుంది. సో బేసికల్ గా నేను ఇక్కడికి వచ్చింది మా టీమ్ తో పాటు మీ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి. అన్నమాచార్య యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ గురించి ఏంటి స్పెషల్, ఎవరు చెప్తారు, మీ యూనివర్సిటీలో ఇక్కడ చదువు ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్? లెట్ మీ సీ. ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? తనా? సో ఒకసారి మీ పేరు? ప్రాపర్ రాజమండ్రి. మై నేమ్ ఇస్ యువ కుమార్. ఐఎమ్ స్టడింగ్ CSC ఫస్ట్ ఇయర్. మై కాలేజ్ ఇస్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ వెల్ equipment, libraries and mechanical libraries and computer labs and more. I like in this university environmental conditions and I am staying in outside in PG, not in inside. మా సిస్టర్ చెప్పారు మాట ఇక్కడ చాలా బాగుంటదని, కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ జాయిన్ అవ్వాను నేను. సో మీ సిస్టర్ చెప్పిన మాటలకి అనుగుణంగా ఉందా ఈ కాలేజ్ కూడా? ఐ లైక్ మోస్ట్. బాగుంది, నాకైతే కంఫర్టబుల్ గా ఉంది ఇక్కడ. కంఫర్టబుల్ గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ యువ. థ్యాంక్ యూ. I'm Haripriya. I'm from Hyderabad. It is a good university. It's a traditional university. There is no posh culture. It's a good university. What I hope to be seen here. సో బేసికల్ గా ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి ల్యాబ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టెక్నికల్ గా అన్నమాచార్య యూనివర్సిటీ ఎంత సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్ కి, ఆ విషయాల గురించి మాట్లాడతాం. ఎవరు మాట్లాడతారు? మీరా? ఓకే, నైస్, సూపర్. మీ పేరు? Myself Pranav. Yeah, about the labs, we have different kinds of lab and there are actually 2 labs. For example, if you take for physics, there is one lab last floor and there is one on the PG block. And there are plenty of equipments other than not like other institutions. So basically, would you all have that hands-on experience while working on those equipment? Yeah, definitely.
or is that only for a practical session where the sir teaches and then you have to leave, or would you also have to work on that? Yeah, we should also work on that. Like there will be a like lab assistants or lab in charge. They will come and explain, and you should do the rest of the experiment. మనకి ఫిజిక్స్ లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదండి, లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ అని. సో బేసికల్ గా అది ఊరికనే విండే కాదు, మనం కూడా ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్ పిల్లల చేత ఆర్ హూమ్ సో ఎవర్ ఇట్ ఇస్ చేస్తే నాలెడ్జ్ ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ అన్నమాచార్య యూనివర్సిటీ డజంట్ కాంప్రమైజ్ ఆన్ దోస్ టర్మ్స్. అబ్సల్యూట్లీ గ్రేట్ ప్రణవ్, నైస్ టాకింగ్. మర్చిపోయాను, నాకు ఒక మాట చెప్పు, మీ క్యాంపస్ లో ర్యాగింగ్ చేస్తారా? నో మ్యామ్, అసలు ఉండదు. చూసారా, అసలు ఆ కరెంట్ షాక్ కొట్టినట్టు లేదు, ర్యాగింగ్ లేదు. సో ఇది 100% సేఫ్ క్యాంపస్ ఫర్ ఆల్ ది ఫ్రెషర్స్ హూ వుడ్ విష్ టు జాయిన్ ఇన్ దిస్ యూనివర్సిటీ అని అయితే నాకు అర్థమవుతుంది. అసలు ఈ యూనివర్సిటీలో, ఇంత పెద్ద యూనివర్సిటీలో స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, ఆల్ వర్క్ నో ప్లే మేక్స్ జాక్ డల్ బాయ్ అని. సో అసలు స్పోర్ట్స్ ఇలాంటివి ఏం లేకుండా ఎంతసేపు చదువు 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 అంటే ఆ బుర్రకి ఏం ఎక్కదు. సో ఇక్కడ మీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎవరు మాట్లాడతారు? సరే నరసింహ చెప్పు, మీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? చదువుకు ఎంత ఇస్తారో దానికి కూడా అంత ఇస్తారు. అసలు మంచి నీలో ఒక పంచ్ రైటరే ఉన్నాడు అనుకుంటా. ఏం లేదు, బాగా చూసారు. ఓకే, సో బేసికల్ గా ఏమేమి స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, షటిల్ ఎక్సెట్రా. నరసింహ ఎందులో తోపు? క్రికెట్. క్రికెటా అంత? సో మీ మొత్తం క్యాంపస్ కి, మీ మొత్తం యూనివర్సిటీకి ఒక విరాట్ కోహ్లీయా? సో ప్రశాంతంగా వచ్చి చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ కాలేజ్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది, అంతేనా? ప్రశాంతంగా. సూపర్, ఆల్ ద బెస్ట్. ఈ అన్నమాచార్య యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఈ హాస్టల్ ఎంత సేఫ్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, శానిటేషన్, సెక్యూరిటీ, వీటన్నిటి గురించి మాట్లాడడానికి అమ్మాయిలు ఎవరు రెడీ ఉన్నారు? ఫుడ్ బాగుంటుంది, ఫుడ్ పేరు పెట్టడానికి ఉండదు, ఫుడ్ బాగుంటుంది. శానిటేషన్ పర్లేదు, బట్ మొబైల్ అలా ఉండదు. ఒక రూమ్ లో ఎంత మంది ఉంటారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ కి స్పేషియస్ గానే ఉంటుందా? సరిపోతుంది. సరే, వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? వాటర్ ప్రాబ్లం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గ్యాడ్జెట్స్ కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, అదే మన అన్నమాచార్య యూనివర్సిటీ. థ్యాంక్ యూ, బై. సో బేసికల్ గా ఇప్పుడు మనం అన్నమాచార్య యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీ ఇక్కడికి వచ్చేసాము. మరి ఈ సెంట్రల్ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటి, యూనిక్నెస్ ఏంటో ఒకసారి లోపలికి వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. ఒకసారి చూసారా ఇక్కడ ఉన్న బుక్స్? జిఆర్ఈ, క్యాట్, దాని తర్వాత క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ బుక్స్ అన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవి రెగ్యులర్గా కరిక్యులంలో సిలబస్ ప్రకారం ఫాలో అయ్యే బుక్స్ అయితే కాదు. ఇలాంటి బుక్స్ అన్ని ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్కి, ఇలా చాలా కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేసుకునే బుక్స్ అనమాట. క్వైట్ ఇంప్రెసివ్ కదా? నా పొజిషనింగ్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? నాకైతే దీప్తి అనే నేను అని చెప్పాలనిపిస్తుంది. సరే, కాస్త కెమెరా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి చెప్తా. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ప్రతి భారతీయుడికి భారత రాజ్యాంగం పట్ల బోలెడంత గౌరవం ఉంటుంది. అండ్ ఎస్, ఇదే ఫీలింగ్ ని స్టూడెంట్స్ లో కూడా ఇన్కల్కేట్ చేయడానికి అన్నమాచార్య యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తూ దీని గురించి స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇక్కడ ఇలా అరేంజ్ చేయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ద స్పిరిట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ లైబ్రరీలో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటో తెలుసా? ఇదిగోండి, ఇది మనుస్క్రిప్ట్ యూజ్ చేసి రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ని పూర్వకాలంలో చేసేవారట. అంత బాగా దాన్ని ప్రిజర్వ్ చేసి ఇప్పుడు జనరేషన్ కి కూడా మన మనుస్క్రిప్ట్ గొప్పతనం గురించి సెంట్రల్ లైబ్రరీ అట్ అన్నమాచార్య యూనివర్సిటీలో వీళ్ళని ఇట్లా ప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్స్ దగ్గర ఉంటాయండి ఇలాంటి యాంటిక్ పీసెస్. దిస్ ఇస్ అవైలబుల్ అట్ ఆర్ వెరీ ఓన్ ప్రెస్టీజియస్ అన్నమాచార్య యూనివర్సిటీ. బేసికలీ ఒక లైబ్రరీ అంటే బాగా చదివే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో కనిపిస్తారు.
కానీ ఇలాగ 100% ఆక్యుపెన్సీ ఉన్న లైబ్రరీ అన్నమాచార్య యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్ అండి, ఇక్కడ ఫోన్స్ గ్యాడ్జెట్స్ నాట్ అలౌడ్ కదా. సో ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్కి బుక్స్తోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మనకి డిజిటల్ లైబ్రరీ, ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ మాన్యువల్స్ కానీ బుక్స్ కానీ ఒక స్టూడెంట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్యాంపస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ 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 హెల్ప్ఫుల్ టు ఆల్ ది స్టూడెంట్స్. 86,000 బుక్స్ ఉన్నాయి ఇక్కడ, అంతకు మించి అని అంటే అంత లేదులే అని నేను అనుకున్నా. కానీ బట్ టు బి వెరీ ఆనెస్ట్, 86,869 వాల్యూమ్స్ టు బి ఎగ్జాక్ట్. నేను ఈ పాయింట్ ఇక్కడ చూసి చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా రేర్ బుక్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ బుక్స్ అండ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ కాకుండా రిలీజియన్కి సంబంధించి కొన్ని రేర్ బుక్స్ ఇక్కడ వీళ్ళు పెట్టడం అనేది నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. మీరు చూడొచ్చు, మన వేదాలకి సంబంధించి అసలు ఈ జనరేషన్ పిల్లలకి వేదాల గురించి ఎవరికి తెలుసు చెప్పండి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాస్కి సంబంధించి నాలెడ్జ్ కూడా పిల్లలకి ఒక యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడైనా అందిస్తున్నారు అని అంటే దట్ ఈస్ అన్డౌటెడ్లీ ది ఓన్లీ అన్నమాచార్య యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ అని మాత్రం చెప్పచ్చు. హలో కడప, మీరు వింటున్నారు 89.6 FM అన్నమాచార్య యూనివర్సిటీ FM రేడియో స్టేషన్లో ఉన్నా నేను. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, నాకైతే చాలా నాస్టాలజిక్ మెమరీస్ అన్ని గుర్తు చేస్తున్నాయి. నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది నేను ఒక ఆర్జే లాగా, కాబట్టి నాకైతే పిచ్చ జోష్ వస్తుంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ద వైబ్ హియర్. బేసికల్గా అన్నమాచార్య యూనివర్సిటీలో కూడా స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఫ్రీగా షేర్ చేసుకోవడానికి ఈ FM స్టేషన్ లాంచ్ చేయడం జరిగింది క్యాంపస్లో. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఆంధ్రప్రదేశ్లోనే అన్నమాచార్య యూనివర్సిటీ ఈజ్ ది ఫస్ట్ యూనివర్సిటీ టు గెట్ ది రేడియో స్టేషన్ పర్మిషన్ అనమాట. సూపర్ 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 సూపర్. అండ్ ఈ రేడియో ఎఫ్ఎంలో ఈ క్యాంపస్లో మనకి ఉన్న FCP కనుక ఒకసారి చూస్తే ఇట్ ఈస్ ఫంక్షనల్ ఫ్రమ్ 10 to 1 in the morning and 3 to 5 in the evening అనమాట. సో 10 నుంచి 11 వరకు అన్నమయ్య కీర్తనలు, 11 నుంచి 1 వరకు స్టూడెంట్స్కి ఇక్కడికి గెస్ట్ లెక్చర్స్కి ఇవ్వడానికి వచ్చినటువంటి ఎక్స్పర్ట్ స్టాఫ్, ఫ్యాకల్టీ, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఇట్లా ఇవన్నీ మనకి ప్రొడక్టివ్ టాక్స్ లాగా ఎఫ్ఎంలో వాళ్ళు రికార్డ్ చేసి స్టూడెంట్స్కి వినిపిస్తారు. అండ్ అగైన్ ఫ్రమ్ 3 to 5 in the evening స్టూడెంట్ స్టోరీస్ కానీ మోటివేషనల్ టాక్స్ కానీ ఇలా స్టూడెంట్స్కి రిలేటెడ్ హెల్త్, ఫుడ్, మోటివేషన్, కెరియర్ వీటన్నిటికి సంబంధించి ఈ ఎఫ్ఎంలో దే ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్ సెల్స్ అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా 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 బాగా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అన్నమాచార్య యూనివర్సిటీ ఎఫ్ఎం ఇది కేవలం యూనివర్సిటీలో ఒక ఎఫ్ఎం స్టేషన్ కాదు, ప్రతి స్టూడెంట్ కలలకి ఒక వాయిస్ అని మాత్రం నాకు అనిపిస్తుంది. A trained mind always gives success అంటారు కదండి. అన్నమాచార్య యూనివర్సిటీలో ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఎన్సీసీకి చాలా ప్రయారిటీ ఇస్తారు. అన్నమాచార్య యూనివర్సిటీలో ప్రత్యేకంగా గర్ల్స్ కి ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తుంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ అసిస్టెంట్ ఎన్సీసీ ఆఫీసర్ విత్ us దీప్తి గారు ఉన్నారు. జాయిన్ అవుదాం. హలో మేడం, దీప్తి హియర్ అగైన్. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఎన్సీసీకి అన్నమాచార్య యూనివర్సిటీలో ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు అండ్ హౌ డు యూ ఆల్ ఆర్గనైజ్ థింగ్స్? నేషనల్ క్యాడెట్ కోర్ ఇది ఒక యూత్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్. ఇది ఇండియాలో ఎందుకు పెట్టారంటే మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీస్, డిసిప్లైన్ వీటిని బిల్డ్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూస్తున్నాం చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్స్ హెల్త్ ఇష్యూస్ అని, ఒబెసిటీ అని, PCOD ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటున్నారు. సో వీటిని అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, ఇట్ గివ్స్ ఫిజికల్ ఫిట్నెస్, గుడ్ హెల్త్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ హ్యాస్ సో మెనీ కెరీర్ ఆపర్చునిటీస్. మన కెరీర్ ఆపర్చునిటీస్కి వస్తే చాలా మందికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా చాలా డిఫికల్ట్. మనకి ఎన్సీసీ రిజర్వేషన్ కల్పిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్సీసీ B and C సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ దే విల్ గెట్ బోనస్ మార్క్స్ ఇన్ వేరియస్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్. సూపర్. సో ఒక పక్క మార్క్స్, ఇంకొక పక్క జాబ్ ఆపర్చునిటీస్, అబవ్ ఆల్ హెల్త్ కూడా చాలా మంచిది. వండర్ఫుల్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అన్నది ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు? మేము గర్ల్స్ 500 గర్ల్స్ బెటాలియన్ ద్వారా మాకు వచ్చింది. ఆల్మోస్ట్ 160 క్యాడెట్ వేకెన్సీస్ మాకు అలాట్ చేశారు. చెప్పాం కదండి, మోస్ట్లీ బాయ్స్ కంటే గర్ల్స్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని అనిపించింది. సో ఫస్ట్ గర్ల్స్ పైన స్టార్ట్ చేస్తున్నారు. సో తర్వాత స్లోలీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బాయ్స్ ఆల్సో.
maybe we'll be getting this year boys unit also. So we'll be doing everything together. వండర్ఫుల్, గ్లాడ్ వి హావ్ గాట్ కనెక్టెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ Thank లక్. you. సో ఇది బేసికల్ గా NCC కి సంబంధించి గర్ల్స్ హెల్త్ పరంగా అండ్ ఆల్సో డిసిప్లిన్ విచ్ ఆల్సో హెల్ప్స్ యునో సర్వైవింగ్ విత్ ఆల్ ద లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా నేర్పించే ఉద్దేశంతో NCC ఎస్పెషల్లీ అన్నమాచార్య యూనివర్సిటీలో ప్రస్తుతానికి గర్ల్స్ మీద ఫోకస్ చేస్తున్నది అర్థమవుతుంది. బ్లాక్ బోర్డ్ మీద రాయడాలు, దాన్ని మళ్ళీ తుడపడాలు, ఇదంతా ఏమి ఉండదు. అన్నమాచార్య యూనివర్సిటీకి ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఈ రకంగా డిజైన్ చేయడం వల్ల స్టూడెంట్కి కాన్సెప్ట్ ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా క్లాస్కి రాకపోయినా సరే ఈ క్లాస్ రూమ్స్ అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లెసన్స్ అన్ని వాళ్ళు అవి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుంది డిజిటల్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అన్నది నేను కూడా అన్నమాచార్య యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతుంది క్లాస్, లోపలికి వెళ్ళి విని అండ్ ఐ విల్ గివ్ యూ మై ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. ఓకే, లెట్స్ గో. Excuse me, sir. Can I please step in? Sorry for the interruption. Yeah. Sir, I would like to just add on this. మీ పర్మిషన్తో, బికాజ్ చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి. సార్, ఇప్పుడు ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ మనం ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో అట్ అన్నమాచార్య యూనివర్సిటీ, బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డు, చాక్ పీస్తో రాయడాలు, దానికన్నా ఇది ఎలా బెటర్? Now it is very simple that here we are just using the blackboard. No need to use of any chalk pieces. So we can just click on marker here, and then we can just mark. Okay. So if you want to highlight the sentence, we can just simply underline, and we can just change the color depending on the slide background. సో మీకు టీచింగ్ ఈజీ అయింది అంటారు? Yes, exactly. సార్, మీ పర్మిషన్తో ఒకసారి స్టూడెంట్స్తో మాట్లాడచ్చా? సో ట్రెడిషనల్ మెథడ్లో ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ లో టీచింగ్ కన్వీనియంట్ గా అనిపిస్తుందా మీకు, ఆర్ డిజిటల్ బోర్డ్స్? ఎవరు మాట్లాడతారు? డిజిటల్ క్లాస్ రూమ్స్ బాగుంటాయి. సూపర్, చెప్పండి. మీ పేరు? సతీష్ మ్యామ్. సతీష్ గారు చెప్పండి. ఎస్ మ్యామ్, మాకు గ్రీన్ బోర్డ్తో పోలిస్తే డిజిటల్ టెక్నాలజీ అని మాకు చాలా ఈజీగా అర్థమవుతున్నాయి మేడం. ఎందుకంటే మాకు ఇక్కడ వీడియోస్ కానీ కొత్తగా ఇమేజెస్ చూపించడం కానీ అన్నీ న్యూ టెక్నాలజీ యూజ్ చేసి మేము చాలా బాగా నేర్చుకుంటాం. అలా కాకుండా గ్రీన్ బోర్డ్లో అయితే మాకు ఇలా ఇమేజ్ చూడడం కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమి మాకు ప్రొవైడ్ కావు కాబట్టి మాకు ఇక్కడ డిజిటల్ బోర్డ్ ద్వారా చాలా ఈజీగా చాలా త్వరగా నేర్చుకోగలుగుతాం. వెరీ వెల్ స్పోకెన్ సతీష్, థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మనకి ట్రెడిషనల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో కన్నా కాన్సెప్షువల్ లెర్నింగ్ ఇంకాస్త బెటర్గా అర్థమవుతుంది అట్ ది డిజిటల్ క్లాస్ రూమ్స్. దట్ ఈస్ వాట్ ది అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఇది మాత్రం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం అన్నమాచార్య యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్యభట్ట ల్యాబ్ దగ్గర ఉన్నామండి. దిస్ ఇస్ ద కంప్యూటర్ ల్యాబ్ బేసికలీ. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద ల్యాబ్ స్పెసిఫిసిటీస్, ఆర్యభట్ట నా పేరు చూసారా ఎంత బాగుందో. అన్నమాచార్య స్టార్ట్స్ విత్ ఏ, ఆర్యభట్ట స్టార్ట్స్ విత్ ఏ, అండ్ లైఫ్లో కూడా ఫస్ట్ పొజిషన్లో మీరు సెటిల్ అవ్వచ్చు అని అయితే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు. సో బేసికల్గా క్యాలిక్యులేటర్స్ లేని రోజుల్లోనే మ్యాథ్స్కి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆర్యభట్ట గారు. సో ఆయన పేరు స్ఫూర్తితో స్టార్ట్ చేసినటువంటి ఈ ల్యాబ్లో కూడా ద కరిక్యులం ఇస్ డిజైన్ ఇన్ ద సేమ్ వే అనమాట. ఇక్కడ మనకి కరిక్యులంలో ఉన్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు పిల్లలకి అడిషనల్గా కూడా కొత్త లాంగ్వేజెస్ అండ్ అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఉన్నటువంటి లాంగ్వేజెస్ని నేర్పిస్తూ ఉంటారు. లైక్ డాటా సైన్సెస్, పైథన్, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తారనమాట. అంటే వాళ్ళ కరిక్యులంతో పాటు చేసేటటువంటి వర్క్ తో పాటు అడిషనల్గా ఇక్కడ ఇండివిజువల్గా నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి పిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఉండి లేటెస్ట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ లేటెస్ట్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ ఇన్ మోర్ డిమాండ్ ఆర్ బిన్ టాట్ ఇన్ దీస్ ల్యాబ్స్ అనమాట. సో మనకు అన్నమాచార్య యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబ్స్లో ఈ కంప్యూటర్ ల్యాబ్, ఆర్యభట్ట కంప్యూటర్ ల్యాబ్ ఇస్ వన్ అమంగ్ దెమ్. అండ్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది అండ్ నాలెడ్జ్ వేరే లెవెల్లో ఉంటుంది. దే స్టార్ట్ గెటింగ్ ఆన్ దేర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అట్ దీస్ ల్యాబ్స్. ఏ లక్షణానికి ఏ వ్యాధి అని గుర్తించేది డాక్టర్ అయితే, ఏ వ్యాధికి ఏ మందు పనిచేస్తుందో డిసైడ్ చేసేది ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్. అండ్ దిస్ ఇస్ బ్రాట్ టు యూ బై ఫార్మసీ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు ఆన్ అన్ టోటల్ బేసిస్. అండ్ మనకి అన్నమాచార్య యూనివర్సిటీలో వీ హ్యావ్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ ఆల్సో ఫార్మ్ డి కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది 6 years కోర్స్ అనమాట. సో అసలు ఈ కోర్సెస్ ఏంటి అండ్ ఫార్మసీ హౌ మచ్ రోల్ ఇట్ హ్యాస్ ఆన్ ది టుడే సొసైటీ, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ అన్నమాచార్య యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు స్వర్ణలత గారు ఉన్నారు. లెట్స్ కనెక్ట్ టు హర్. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది 2003లో ఎస్టాబ్లిష్ చేశాం మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి బీ ఫార్మసీ 4 years కోర్స్ రన్నింగ్లో ఉంది. ఫార్మ్ డి 6 years కోర్సు,
ఫార్మ్ డిపిబి 3 years కోర్సు, బీఫార్మసీ అయిపోయిన వాళ్ళు ఫార్మ్ డిపిబికి జాయిన్ అవుతారు. ఎంఫార్మసీ 4 స్పెషలైజేషన్ ఉన్నాయి, 4 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 2 years కోర్సు ఇక్కడ ఉంది. సో మా బీఫార్మసీ కోర్సు చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇండస్ట్రీలో మనకు రెడ్డి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అరబిందో కంపెనీస్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిలో చాలా రోల్స్లోనూ ప్లే చేస్తున్నారు మన స్టూడెంట్స్. అలాగే ఎంఫార్మసీ స్టూడెంట్స్ కూడా అబ్రాడ్లో చాలా మంది ఉన్నారు. మా దగ్గర డిప్లొమా కోర్స్ ఉంది, అందులో ఇప్పుడు చాలా మంది సెటిల్ అబ్రాడ్లో గవర్నమెంట్ జాబ్ పొజిషన్ లో సెటిల్ అయ్యారు. అందరికీ ఇదే ఒక నానుడు ఉంది మేడం, ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ కి ఇండియాలో కన్నా అబ్రాడ్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ అని. మన భారతదేశంలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? చేయొచ్చా? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బట్ ఏంటంటే అక్కడ మెరుగ్గా ఉంటుంది, సాలరీస్ బేస్ మీద మూవ్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ, ఇక్కడ బేస్ చేసుకున్న స్కిల్స్ మీద వాళ్ళు అబ్రాడ్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ బేస్ ఇస్ ద ఇండియా అండి. సో ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఫైనాన్షియల్ పర్పసెస్ కోసం మూవ్ అవుతున్నారు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దే ఆర్ ఎర్నింగ్ మనీ దేర్, దే ఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఎస్టాబ్లిష్ సమ్ సార్ట్ ఆఫ్ ద స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఆల్సో. సో లైక్ దట్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ సచ్ ఎ వే రోల్. సో పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ స్టార్ట్అప్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు. సో బేసికల్ గా మనకి అన్నమాచార్య యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ చేయాలి, ఫార్మా రిలేటెడ్ అనేది మీ అంబిషన్ అయినా, ఆర్ఎల్స్ ఇండివిజువల్ గా ఆంటర్ప్రినర్స్ గా మీరే కంపెనీ సెటప్ చేసుకోవాలి అని అనుకున్నా సరే, అన్నమాచార్య యూనివర్సిటీ గివ్స్ యూ దట్ ప్రాపర్ ఫౌండేషన్ టు పర్స్యూ యువర్ డ్రీమ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్ మేడం మాట్లాడింది విన్నాం కదా. సో ఒక్కసారి ఫార్మా ల్యాబ్స్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ స్టూడెంట్స్ టెక్నికల్ గా ఎంత సౌండ్ ఉన్నారో నాలెడ్జ్ తో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్? పర్ఫెక్ట్. సో మీరు మంచి ల్యాబ్ లో ఏదో క్లాస్ లో ఉన్నట్లున్నారు. నాట్ టు టేక్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్తారు? ఎవరు మాట్లాడతారు? మీ పేరు? సుష్మా. ఎక్కడి నుంచి? ఓకే, సో చెప్పండి సుష్మా, అస్సలు టెన్షన్ పడద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఆపరేటర్ పేరు యూఎస్ డిజల్యూషన్ ఆపరేటర్స్. మా డిజల్యూషన్ టాబ్లెట్స్, క్యాప్షన్స్ కి డిజల్యూషన్ ఎట్లా చేయాలని పర్ఫార్మ్ చేస్తాం. మాకు కింద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అక్కడ మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన టాబ్లెట్స్, వాటి ఎవాల్యుయేషన్ పారామీటర్స్ కోసం డిజల్యూషన్ ఆపరేటర్స్ అనేది వాడతాం. మెయిన్గా డిజల్యూషన్ ఎందుకు చేస్తామంటే మన బాడీలో ఎలా డ్రగ్ అనేది డిజాల్వ్ అయ్యి నెక్స్ట్ బయోఅవైలబిలిటీకి ఎలా వెళ్తుందని టెస్ట్ చేయడానికి వాడతాము. నార్మల్గా టాబ్లెట్స్కి, క్యాప్షన్స్కి మాత్రమే డిజల్యూషన్ ఆపరేటర్స్ అని వాడతాం. మామూలు 2 types ఉంటాయి మాకు దీనికి, ప్యాడిల్ అని, బాస్కెట్ అని. బాస్కెట్ వచ్చేసి క్యాప్షన్స్కి వాడతాము అండ్ ప్యాడిల్ టైప్ వచ్చేసి టాబ్లెట్స్కి వాడతాము. ఈ టాబ్లెట్స్ అనేవి బాస్కెట్లో వేసినప్పుడు ఆ ప్యాడిల్ తిరుగుతూ ఉంటుంది. తిరిగే టైంలో అది మొత్తం ఎంత అంటే స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్స్కి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ తీసి దాన్ని అక్కడ ఫోటోమీటర్ ఉంటుంది, అక్కడ చెక్ చేసి దాని యొక్క అబ్జార్బెన్స్ ఎంత ఉందని చెక్ చేసి దీని యొక్క డిజల్యూషన్ ఎంత ఉందని చెక్ చేసి. ఓ, ఇంత ఉంటుంది అనమాట సైన్స్ దాని వెనకాల. ఏదో టాబ్లెట్ వేసుకున్నామా, మింగేసామా, అది పనిచేసిందా, పనిచేయలేదా అని చురుక్కని అనేసుకుంటూ ఉంటాం. కానీ దాని ఎఫికసీని వర్క్ చేయడానికి ఇట్లా డిజల్యూషన్ ఆపరేటర్స్ లో టెస్ట్ చేసి ఆ డిజాల్వ్ అయిన మెటీరియల్ ని తీసుకొచ్చి స్పెక్ట్రోమీటర్ ఫోటోమీటర్ దాంట్లో ఇవాల్యుయేట్ చేసి అప్పుడు డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కింద ప్రొడక్షన్ కి పంపిస్తారు అనమాట. సో దేర్ ఇస్ అ లాట్ బియాండ్ సైన్స్ అనమాట అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఫుల్ గా ఎక్విప్ అయితే అయి ఉన్నారు. కొన్నిసార్లు డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా, మందులు వేసుకున్నా పనిచేయదు, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి అని చెప్పి. దానికి సంబంధించి యునిక్గా మనకి ఎక్సర్సైజ్ థెరపీ ల్యాబొరేటరీ అని చెప్పి అలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ డిపార్ట్మెంట్లో అన్నమాచార్యలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబ్ని ఒకసారి చూద్దాం రండి. Currently we are at School of Law at Annamacharya University. మీరు చూసేది ఇదంతా మూట్ కోర్ట్ హాల్ అంటారు దీన్ని. అంటే లా స్టూడెంట్స్ రియల్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు ఇక్కడ ఫీల్ అవుతారు, నేర్చుకుంటారు. ఈ మూట్ కోర్ట్స్ లో ఇక్కడ స్టూడెంట్స్ డిఫరెంట్ కేసెస్ కి సంబంధించి ఆర్గ్యూ చేస్తారు అండ్ జస్టిస్ ఎవరైతే ఇక్కడ కూర్చుంటారో వాళ్ళకి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాల్సి ఉంటుంది అనమాట. సో మీరు చూస్తున్నారు విట్నెస్ బాక్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఒక కేస్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, నిజంగా కోర్టులో ఎలా ఆర్గ్యూ చేస్తారు, అలాంటి ఆర్గ్యుమెంట్సే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అన్నమాచార్య యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్ దగ్గర ఉన్నాం మనం, ఒకసారి చెక్ చేద్దాం రండి.
సో మనతో కరెంట్లీ ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రమ్ అన్నమాచార్య యూనివర్సిటీ. ఒకసారి వాళ్ళతో కనెక్ట్ అవుదాం. హలో. సో ఐవ్ కమ్ హియర్ జస్ట్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ లెట్ టు నో మీ దగ్గర కోర్సెస్ ఎంత బాగుంటాయి అండ్ మీ కరికులమ్స్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాను. సో ఎంసీఏలో జనరల్ గా ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఎవరు చెప్తారు, మీరు చెప్పండి. మామూలుగా ఎంసీలో అయితే ప్లేస్మెంట్స్ అన్నీ బాగుంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, ఇంకా ఫ్యాకల్టీ అయితే వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, అదే సిలబస్ కూడా అంత బాగా చెప్తున్నారు. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ వల్ల మాకు కూడా బాగా అర్థమవుతున్నాయి, బాగా చెప్తున్నారు కూడా. సో దట్ ఈస్ ది ఎసెన్స్. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల స్టూడెంట్స్ కి కూడా ఎక్స్ప్లెనేటరీ పార్ట్ హెస్ బికమ్ వెరీ ఈజీ. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటెక్ గురించి ఎవరైనా మాట్లాడతారా, మీరు చెప్తారు. నైస్. MTech faculty experienced persons, madam. Any doors will clarify and more job opportunities are there in the college. సో బేసికల్గా అన్నమాచార్య యూనివర్సిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్ ఇస్ స్టడీ, సెకండరీ రెస్పాన్సిబిలిటీ స్టడీ, థర్డ్ డ్యూటీస్ ఆల్సో స్టడీ. స్టడీ 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 అని ఎలా అయితే చెప్తున్నారో, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ అందరూ ఎంఫసైజ్ చేసేది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మాకు అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ టూ గుడ్ అట్ అన్నమాచార్య యూనివర్సిటీ అనేది క్లియర్గా చెప్తున్నారు. Currently, we are at Agricultural BSc Department at Annamacharya University. ఈ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళే ముందర మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. వన్స్ అపాన్ అ టైం, అంటే ఒక 10 years ఆ డ్యూరేషన్ వరకు బ్యాక్ వెళ్తే అగ్రికల్చరల్ బిఎస్సి చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వైపు ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్లాల్సి వచ్చేది. ప్రతి చిన్న విషయానికి సంబంధించి వాళ్ళు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి మరీ అగ్రికల్చరల్ బిఎస్సి చేయాల్సి వచ్చేది. కానీ మనకి ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బిఎస్సి ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారంటే తినబోయే ముందు రుచి ఎందుకు. ప్రస్తుతం అగ్రికల్చరల్ బిఎస్సికి సంబంధించినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. అక్కడ ఉన్నాం మనం. ఆ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఫేస్ చేద్దాం, రండి. రెగ్యులర్ గా వినే క్లాస్ రూమ్స్ కన్నా డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే కాస్త ఎంగేజింగ్ గా అండ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తున్నాయి కదా. యా, సేమ్ ఫీల్. సరే, మరి క్లాస్ రూమ్ లెర్నింగ్ ఏనా, ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ కి ఎంత టాలెంట్ ఉందో కూడా టెస్ట్ చేద్దామా? చాలా. ఏజీబీఎస్సీ స్టూడెంట్స్కి అన్నమాచార్య యూనివర్సిటీలో ఒక స్పెషల్ యాడ్ ఆన్ ప్రివిలేజ్ ఉంది. అదేంటంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి లెసన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద వాళ్ళే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు కూడా. సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మనతో మాట్లాడే విధంగా షేర్ చేసుకుందాం. లెట్స్ గెట్ కనెక్టెడ్. హలో దివ్య, చెప్పండి, మీకు ఇక్కడ ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాస్ టాట్ యూ అండ్ హౌ ఇట్ హెస్ హెల్ప్డ్ యూ టు ఇంప్రూవైజ్ యువర్ నాలెడ్జ్? నేనైతే ఫింగర్ మిల్లెట్ క్రాప్ కల్టివేట్ చేశాను. జస్ట్ సీడ్స్ వరకే తెలుసు. ఓకే, రాగి అంటే ఇలా ఉంటుంది. ఫింగర్ మిల్లెట్ ఆల్సో కాల్డ్ రాగి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేసి ప్లాట్స్ అలాట్ చేశారు. అలా మేము లైన్ సోయింగ్ ద్వారా Jan 5 సోయింగ్ చేసాం. అండ్ వెరైటీ వచ్చేసి ఇంద్రావతి. అండ్ అది లాంగ్ డ్యూరేషన్ వెరైటీ, 120 days డ్యూరేషన్లో మనం క్రాప్ చూడవచ్చు. ఓకే, సో ఇలా గ్రో చేయడం వల్ల మీరు అడిషనల్గా ఏం తెలుసుకున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అడిషనల్గా ఒక సోయింగ్ అనేది ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్లో చేస్తే మనకు అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది, ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్లెట్స్ ఏంటి, అండ్ డ్రాట్ కండిషన్స్లో ఎలా తీసుకుంటాము, క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ ఏంటి, ఏ టైమ్స్లో వాటరింగ్ ఇరిగేషన్. రైట్. సో బేసికల్గా ఒక క్రాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ పుస్తకాల్లో చదువుకొని కాదు, ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్గా. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? మీ యొక్క మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఐ హావ్ కల్టివేటింగ్ ది రెడ్ గ్రామ్ క్రాప్ విచ్ ఈస్ కాల్డ్ as కందులు తెలుగు. సో ఆ క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 150 to 170 days. ఫస్ట్ మాకు దివ్య చెప్పినట్టే క్రాప్ అలాట్ చేస్తారు, ప్లాట్స్ ఇచ్చేసారు. సో మాకు జస్ట్ చదువుకుంటాం, కానీ ప్రాక్టికల్గా చేస్తేనే మాకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ నా క్రాప్ ఇంకొక 50 days అయితే హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. ఓ వావ్, అది ఎంత ఫీలింగో కదా, మంచిగా అనిపిస్తుంది. సో ఈ ఇలా హార్వెస్ట్ వచ్చినటువంటి ఈ క్రాప్ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు? అంటే ఎవరికైనా కావాలంటే సెల్ చేస్తాం, ఎందుకంటే ఆర్గానిక్గా కొంచెం న్యాచురల్ వేలో కల్టివేట్ చేస్తాము. ఎలాంటి అంటే ఆర్గానిక్ వే ఆఫ్ కల్టివేషన్ అంటే ఎలా వాడారు, ఏమేమి వాడారు? అంటే న్యాచురల్ ఫార్మింగ్ బేస్ ఉంటాయి. అంటే పెస్టిసైడ్స్ కాకుండా జీవామృత, ఘనజీవామృత, ద్రవ జీవామృత, ఇలా కౌ డంగం మెన్యూస్ యూజ్ చేసి దాంతో ప్రిపేర్ చేసినవి స్ప్రే చేస్తాము.
వెరీ గుడ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, దీస్ ఆర్ ఆర్గానిక్లీ ప్రొడ్యూస్డ్ హార్వెస్ట్ అనమాట. రైట్, థ్యాంక్ యూ యాస్మిన్. మీరు ఎవరైనా చెప్పండి, ఎలా ఉంటుంది అగ్రికల్చరల్ బిఎస్సి తర్వాత మీ ప్రాస్పెక్ట్స్ ఏంటి, లైక్ వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ ఇన్ లైఫ్, మీ డ్రీమ్స్ గురించి చెప్పండి. మీ పేరు? కిరణ్ మ్యామ్. కిరణ్, చెప్పండి. యా మేడం, ఆఫ్టర్ BSc we can achieve government jobs or private jobs, any sectors, madam. In government jobs we can apply for AO office, agriculture officer, and in banking sectors we have jobs, ma'am. And for marketing we have so many opportunities. వండర్ఫుల్. సో అయితే అగ్రికల్చరల్ బిఎస్సి బయట కాలేజెస్తో కంపేర్ చేస్తే అన్నమాచార్య యూనివర్సిటీలో వాట్ మేక్స్ దిస్ కోర్స్ మోర్ ఇంట్రెస్టింగ్ మీ అందరికీ? ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? చెప్పండి. అన్నమాచార్య we learns క్లాస్ రూమ్లో చదివేది ప్రాక్టికల్గా అన్నీ చేసి లర్నింగ్, హ్యాండ్స్ ఆన్ లర్నింగ్ అని చేస్తున్నాం. సో అదే మీకు బోల్డ్ అంత బూస్ట్, వేరే చోట అట్లా జరగదు. మీరు ఎప్పుడైనా ఫార్మ్స్ కి రైతుల్ని కలిసి వాళ్ళ యొక్క పంటను విజిట్ చేయడాలు అట్లా చేస్తారా? చేశారా? రైతులతో మాట్లాడినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి? మనం రైతులతో మాట్లాడినప్పుడు మాకు తెలియని వాళ్ళు చెప్తారు, వాళ్ళు తెలిసి మాకు చెప్తారు మేడం. అప్పుడు ఎక్స్చేంజ్ అంటే ఐడియాలజీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు, మాకున్న ఐడియాస్ మేము షేర్ చేస్తాం. రైట్. సో బేసికల్గా దిస్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ సొసైటీ అని అంటాం కదండి. సో రైతులకి కావాల్సినటువంటి, అంటే వాళ్ళు నిజంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళతో డిస్కస్ చేస్తే వీళ్ళ ఐడియాలజీస్ అండ్ యంగర్ జనరేషన్ కదా ఎంతైనా, సో కాస్త ఇంప్రొవైజ్డ్ వర్షన్స్ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఉండదు కాబట్టి అవన్నీ వీళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఫీల్డ్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా ఎంఫసైజ్ చేసే పాయింట్ అట్ అన్నమాచార్య యూనివర్సిటీ. సో బేసికల్గా మనం ఇక్కడ కడప రాజంపేటలో ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ వెదర్ కండిషన్స్ కావచ్చు, చాలా వేడిగా డ్రై వెదర్ కండిషన్స్ ఉన్న నేపథ్యంలో రైతులకి ఖచ్చితంగా ఫార్మింగ్కి సంబంధించి వెదర్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అన్ ఆర్గానిక్ వే ఆర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాయిలింగ్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. బీయింగ్ అగ్రికల్చరల్ బిఎస్సి గ్రాడ్యుయేట్స్ ఈ కాలేజ్ ఉండడం వల్ల, మేబీ బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ బికాస్ ఆఫ్ ద స్టూడెంట్స్, రైతులకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతున్నారు ఈ పర్టికులర్ చదువుతో అన్నది మన ఫ్యాకల్టీ ఉన్నారు అగ్రికల్చరల్ బిఎస్సి అట్ అన్నమాచార్య యూనివర్సిటీ. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నాగిరెడ్డి గారు నమస్తే. చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే రైతులకి మీరు ఏ విధంగా సహాయపడగలుగుతున్నారు? మ్యామ్, మాతో వచ్చి రైతులు ఆల్మోస్ట్ మాతో కానీ యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ డీన్ వీళ్ళ చైర్మన్ సార్తో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్ ఇన్ ద సాయిల్, ఇవన్నీ ఉండడం వల్ల వాట్ ఆర్ ద అదర్ రీసోర్సెస్ అని అడిగారు. మేము యాజ్ ఎ కోర్స్ రిలేటెడ్ కూడా ప్రాక్టికల్ కేసు కింద కూడా న్యాచురల్ ఫార్మింగ్ సబ్జెక్ట్ ఉంది. అది పిల్లలతో మేము ఇక్కడ ప్రోడక్ట్ లైక్ బీజామృతం ఫర్ ద సీడ్ ట్రీట్మెంట్ అండ్ ద్రవజీవామృతం లైక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద న్యూట్రియంట్ ఇన్ ద సాయిల్ అండ్ పంచగవ్య యాజ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద న్యూట్రియంట్ అండ్ సమ్ అదర్ వావిలాకు డికాషన్, సమ్ ఆఫ్ ద డికాషన్స్ యాజ్ స్ప్రేయింగ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ అండ్ టు గెట్ ద మోర్ ఈల్డ్ by utilizing the cultivation in the organic way. సో మీరు స్టూడెంట్స్ చేత ఇవన్నీ చేయించి రైతులకి పంపించడం జరిగిందా? అవును మ్యామ్. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంట్స్ అగ్రికల్చరల్ బిఎస్సి డిపార్ట్మెంట్. స్పెసిఫిక్గా చెప్పాలి, మనిషికి అత్యాస ఎక్కువైపోయిందండి. సో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, కెమికల్స్ అన్నీ వాడేసేసి ఎక్కువ పండించాలి అన్న ఒక అత్యాసతో ఇక్కడ సొసైటీలో చాలా మంది జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. అలా కాకుండా చదువు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. రైతులకి కూడా న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ ద్వారా పెస్టిసైడ్స్ అండ్ అదర్ సీడ్ న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ మన అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంట్స్ తయారు చేసి రైతులకు ఇవ్వడం అనేది అభినందనీయమైన విషయం అన్నది ఇంకొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ అన్నమాచార్య యూనివర్సిటీలో స్పోర్ట్స్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఇంపార్టెన్సో తెలుసా? నైట్ టైము ఫ్లడ్ లైట్స్లో కూడా నేను ఇక్కడ ఆడుతున్నాను అని అంటే దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ దే గివ్ టు స్పోర్ట్స్ అనమాట. సరే, స్పోర్ట్స్కి అన్నమాచార్య యూనివర్సిటీలో ఇంపార్టెన్స్ ఇస్తారు, ఓకే. మరి గ్రౌండ్ మీద మన టాలెంట్ ఏంటో ఇప్పుడు ఇది స్టూడియోలో లైట్ సెటప్ అనుకుంటున్నారా? కాదండి, అన్నమాచార్య యూనివర్సిటీలో క్రీజ్ మీద ఉన్న ఫ్లడ్ లైట్ సెటప్. ఇక్కడ క్రికెట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? అదిరిపోతుంది స్పోర్ట్ అయితే మాత్రం.
అన్నమాచార్య యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఇదిగో చూసారా మీరు విమెన్స్ హాస్టల్ ఈ బ్లాక్ లో ఉన్నాము. బేసికల్ గా విమెన్స్ హాస్టల్ అంటే ఆడపిల్లల్ని దూరం పంపించాలి, హాస్టల్లో ఉంచాలి అంటే అక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారు, ఫుడ్ పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు యాజ్ పేరెంట్స్ మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో ఇద్దరికి, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. మీ పేరు? అఖిలాండేశ్వరి మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? తాడిపత్రి మ్యామ్. నైస్. సో ఏం చెప్తారు అఖిలాండేశ్వరి మీ హాస్టల్ గురించి కానీ ఇక్కడ ఫుడ్ గురించి కానీ? ఆడపిల్లల్ని దూరం నుంచి పంపించినప్పుడు ఒక పేరెంట్ కి మనసులో ఉన్న భయాలు ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఒకసారి చెప్పండి. హాస్టల్ అయితే ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి మ్యామ్. సో సెక్యూరిటీ ప్రకారంగా అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ ప్రకారంగా అయితే ఎక్సలెంట్ మ్యామ్. అంత బాగుంటుందా? మ్యామ్. ఓకే, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు. ఓకే, సో ఏం చదువుతున్నారు ఇక్కడ? బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో మీ హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది అనడం వేరు, ఎంత బాగుంటుందో ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకపోతే చేరాలంటే మొబైల్స్ అలా ఉండదు, లేకపోతే చాలా చాలా రీజన్స్ వల్ల చేరరు. కాకపోతే బయట హాస్టల్తో పోల్చుకుంటే అంటే పిల్లలు సేఫ్టీ కావాలి అంటే ఇక్కడ చేరాలి కంపల్సరీ. అవుటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా చాలా బాగుంటుంది, చాలా బాగా ఫ్రెండ్స్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళు, మన బ్రాంచ్ అని కాకుండా వేరే వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా నీట్గా ఫ్రెండ్స్ అవుతారు. మెయిన్ ఎందుకు చేరాలంటే లోపల హాస్టల్లో దగ్గర ఉంటుంది, హాస్టల్ క్యాంపస్ కి దగ్గర ఉంటుంది. ఫుడ్ ఫెసిలిటీ అయితే బయట ఉన్నంత అంటే లోపల చాలా బాగుంటుంది, బయట కంపేర్ చేసుకుంటే లోపల చాలా బాగుంటుంది ఫుడ్. మెయిన్ రీజన్ అయితే ఫుడ్ వల్ల చేరొచ్చు. ప్లస్ సెక్యూరిటీ అనేది బయట పేరెంట్స్ సేఫ్గా ఫీల్ అవుతారు, లోపల ఉన్నారు పిల్లలు, మేడం చూసుకుంటారు. బయట ఉండడం వల్ల బయట వాళ్ళు ఎక్కడైనా తిరుగుతారా ఆ టెన్షన్ అయితే లేదు. 5 కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీ హాస్టల్ కి? 5 out of 5 ఇయర్స్ మ్యామ్. అబ్బా, ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. యూజువల్ గా చదువుతున్న కాలేజ్లో, అది కూడా హాస్టల్లో, ఎవరు స్టూడెంట్స్ 5 కి 5 అయితే రేటింగ్ ఇవ్వరు. ఇక్కడ మాత్రం స్టూడెంట్స్ దే ఆర్ రేటింగ్ ఇట్ ఆన్ 5 on 5. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఉంటుంది, సీసీ కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాయి, సో ఎలాంటి భయం లేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీకి సంబంధించి పేరెంట్స్ ఫోన్ చేసి అవుటింగ్ కి పిల్లల్ని పంపించండి అంటేనే పిల్లల్ని బయటికి పంపిస్తారు, అదర్వైజ్ స్ట్రిక్ట్ గా క్యాంపస్ లోనే ఉండాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్లీ హాస్టల్ అండ్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ కూడా ఇంటిని మించి ఉంటుంది అని ఆల్రెడీ బాయ్స్ హాస్టల్లో పిల్లలు చెప్పారు. And so as the same with the girls hostel students also. So overall ga ikkada hostel facilities అమ్మాయిలకైతే మాత్రం సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫుడ్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. హాయిగా కడుపు నిండా తింటుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంటుందో కదా. యూజువల్ గా హాస్టల్లో ఉంటున్నాము అని అంటే ఇంటి తరహా భోజనం ఉండదు, ఇంటిని వదిలి వచ్చాము అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కానీ మరి అన్నమాచార్య యూనివర్సిటీలో స్పెషల్లీ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం మనం. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, మెస్ అండ్ డైనింగ్ ఎట్లా ఉందో వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. సో ఏంటి పరిస్థితి ఇక్కడ మీ యూనివర్సిటీలో ఫుడ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం ఫుడ్ సంబంధించిన విషయం మాట్లాడినట్లయితే, సో ఇక్కడ మనకి మెన్యూస్ అనేటివి ప్రతి ఒక్క రోజు డిఫరెంట్ గా ఉంటాయి మ్యామ్. మార్నింగ్ టైమ్స్ లో సరిపడా టిఫిన్ కూడా మనకి అన్లిమిటెడ్ గా తినొచ్చు. అదే కాక ఈచ్ అండ్ ఎవ్రీడే మనకు సపరేట్ టిఫిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఒక రోజు పూరీను, ఇంకొక రోజు ఇడ్లీను, ఇంకొక రోజు ఉప్మాను, ఇంకొక రోజు వచ్చేసి దోశ, అలా డిఫరెంట్ ఐటమ్స్ మాత్రం మనకి రిజర్వ్ చేస్తారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో మ్యామ్. బట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ కూడా అంతే చూసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీడే మనకు పెరుగు అనేది ఇక్కడ అన్లిమిటెడ్ గడ్డ పెరుగు అనేది ఉంటుంది. సో దాంతో పాటు ఇంకా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ మెస్ అనేది మనకు అన్లిమిటెడ్ గా ఇలా ఎంతైనా తినొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే పూరీను, చపాతీను, డిఫరెంట్ ఐటమ్ ప్రిజర్వ్ చేస్తారు ఇక్కడ. ఏమేమి ఉంటాయి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత స్నాక్స్ ఉంటాయా? ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్స్ ఉంటాయి మ్యామ్. స్నాక్స్ తర్వాత మళ్ళీ మ్యామ్ బట్ కానీ ఇక్కడ మనకు కాఫీ, మిల్క్, ఈచ్ అండ్ ఎవ్రీడే బనానా విత్ సమ్ ఫ్రూట్స్ ఉంటాయి మ్యామ్. ఈచ్ అండ్ ఎవ్రీడే చేస్తారు. కొన్ని ఫుడ్స్ ఇక్కడ మేము స్టూడెంట్స్ కి నచ్చలేదు మ్యామ్. బట్ కానీ ఇక్కడ మేము ఇక్కడ హాస్టల్స్ వార్డెన్ సార్తో, హరినాథ్ సార్తో కానీ ఇక్కడ రమేష్ సార్తో కానీ మాట్లాడేసి మనం చేంజ్ చేయించుకునే ఫెసిలిటీ ఇక్కడ స్టూడెంట్స్ ఉంది మ్యామ్ ఇక్కడ. అంటే ఆ రివ్యూ ఫీడ్బ్యాక్ ని కూడా అవును మ్యామ్ చక్కగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి, అంటే అకార్డింగ్ టు స్టూడెంట్స్ ఫేవర్ గా ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది మ్యామ్. ఇది ఒక చాలా మంచి పాయింట్. స్టూడెంట్స్ టేస్ట్ కి అనుగుణంగా ఇక్కడ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు మెస్ లో, అంటే ఇట్స్ బ్యూటిఫుల్ పాయింట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనల్ని హ్యాండ్ హోల్డ్ చేసి
ఇది మన ఫ్యూచర్ అని చూపిస్తారు. అదే ఒక యూనివర్సిటీ స్థాయికి వచ్చిన తర్వాత డెఫినెట్గా కరికులంని సెలెక్ట్ చేసి స్టూడెంట్స్ని ఒకే తాటి మీద డిసిప్లిన్డ్గా పెట్టడంతో పాటు అకాడమిక్ ఎక్సలెన్స్నే ఎక్స్పీరియన్స్గా చేసుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఆ యూనివర్సిటీకి ఉన్నారు అని అంటే కొండంత ధైర్యంతో పాటు స్టూడెంట్స్కి 100% ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక భరోసా అనిపిస్తుంది. ఐ హ్యావ్ విత్ మీ హిస్ గ్రేట్నెస్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అన్నమాచార్య యూనివర్సిటీ డాక్టర్ సాయిబాబా రెడ్డి గారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. సార్, ఒకప్పుడు అన్నమాచార్య కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ స్థాయి నుంచి ఇవాళ రోజున అన్నమాచార్య యూనివర్సిటీ దాకా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఈ ట్రాన్సిషన్ స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ అందించడానికి ఏ రకంగా సహాయపడుతుంది? ఒకటి ముందు మీరు అన్నట్లుగా అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్గా ఉండేది. అప్పుడు అది అఫిలియేటెడ్ టు జేఈటీ అనంతపూర్ ఉండేది. ఇప్పుడు యూనివర్సిటీ ఫార్ములేట్ అయినాక మాకు సొంత ప్రాతిపత్యం ఉంటుంది అన్నమాట. సిలబస్ రాసుకోవడానికి కానీ ఇంకా ఏమైనా కొత్త యూనిట్స్ యాడ్ చేయడం కానీ. ప్రస్తుతము ఈ క్యాంపస్లో మా దగ్గర స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పిలుస్తాం అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ దానికి. తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి యాడ్ చేసాము. దెన్ హెల్త్ సైన్సెస్ కి ఒక స్కూల్ పెట్టున్నాము. ఫార్మసీ కాలేజ్ ఒకటి ఉన్నది, లా కాలేజ్. ఈ విధంగా కాలేజీలన్నీ యాడ్ చేసాము. అలాగే డిసిప్లిన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా మా చేతిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏమి రిఫార్మ్ చేయాలన్నా మేము చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎవాల్యుయేషన్ కూడా మేము ఆన్లైన్ చేస్తుంటాము. సో ప్రస్తుతం మా దగ్గర 13,000 మంది స్టూడెంట్స్ ఉంటారు క్యాంపస్లో. ప్రస్తుతం ఒక బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల కొత్త గర్ల్స్ హాస్టల్ కడుతున్నాం. దాంట్లో ప్రతి రూమ్లో ఒక్క విద్యార్థికి ఉంటుంది. ఏసీ ఫెసిలిటీస్ కూడా నేను చేస్తున్నాం వాళ్ళ కోసం. సో ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ ది స్టేట్ నుంచి వస్తున్నారు పిల్లలు. ఎందుకంటే అకామిడేషన్ ఉంటుంది. మీ పేరెంటల్ టచ్ ఎక్కువ ఉంటుంది. టీచర్స్ అందరూ పర్సనల్గా కాంటాక్ట్ చేస్తారు. అంటే టీచర్లలో ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు అడగడానికి ఉంటుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు చదువుకునేటప్పుడు ఏమి ఇబ్బంది ఉన్నా, ల్యాబొరేటరీస్ ఉన్నా ప్రతి ఒక్కరూ వాళ్ళని అలౌ చేస్తారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళడానికి ఉంటుంది. స్టార్టింగ్లో వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ క్యాంపస్ చుట్టూ తిప్పి వాళ్ళకి ఇంట్రడక్షన్ చేస్తుంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఉంటుందండి. ప్రతి 15 మంది విద్యార్థులకు సుమారుగా ఒక మెంటర్, ప్రతి టీచర్కి ఒక అటాచ్మెంట్ 15 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి నెల మానిటర్ చేస్తుంటారు. వాళ్ళ అటెండెన్స్ కానీ, మార్క్స్ కానీ, పేరెంట్స్తో కూడా కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళకి. సో ఏమైనా డౌట్ ఉంటే వచ్చి అడగడానికి కానీ, టీచర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉంటాయి. సో విద్యార్థులు కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. గాట్ ఇట్ సార్. సార్, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అన్నమాచార్య యూనివర్సిటీ విజన్ ఏంటి? అన్నమాచార్య యూనివర్సిటీది మేము ఈ రీజియన్లో లీడింగ్ యూనివర్సిటీ లాగా పైకి రైట్ నౌ ఒకటే యూనివర్సిటీ ఉంది, కానీ ఈ స్టేట్ మొత్తంలో మంచి యూనివర్సిటీకి రావాలని చూస్తున్నాం. రైట్ నౌ అన్ని హెల్త్కి రిలేటెడ్వి చాలా ఉన్నాయి. మేబీ మెడికల్ కోర్స్ కూడా యాడ్ చేయాలని మేము అనుకుంటున్నాం రాబోయే దాంట్లో. అండ్ లా కాలేజ్ ఇప్పుడు యూజీ లెవెల్లో ఉంది, పీజీ లెవెల్కి తీసుకెళ్ళాలని. సిమిలర్లీ అగ్రికల్చర్ కాలేజ్ని ఈ రిలేటెడ్ ఫీల్డ్స్ని ఇంజనీరింగ్ రిలేటెడ్వి అండ్ మెడికల్ రిలేటెడ్లోనే గ్రోత్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రైట్ ఎడ్యుకేషన్ స్కూల్ కూడా ఉంది మా దగ్గర, కానీ దాంట్లో కూడా ఇంకా కొంచెం గ్రోత్ పెంచాలని చూసుకుంటున్నాం. అద్భుతం సార్. సో స్టూడెంట్స్ అందరికీ మీ యూనివర్సిటీ నుంచి ఎస్పెషలీ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ మోర్ పవర్ టు యూ అండ్ యువర్ యూనివర్సిటీ సార్. థ్యాంక్ యూ. ఒక పక్క పేరెంట్స్ని హ్యాండిల్ చేయాలి, ఇంకొక పక్క అకాడమిక్ కరిక్యులంని హ్యాండిల్ చేయాలి, ఒక పక్క ఎగ్జామ్స్ని రన్ చేయాలి, ఇంకొక పక్క మేనేజ్మెంట్ స్టడీస్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇన్నోవేటివ్నెస్ నుంచి ఇంక్యుబేటివ్ థాట్ ప్రాసెస్ దాకా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ ది రిజిస్ట్రార్స్ ఆఫ్ ది యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అన్నమాచార్య యూనివర్సిటీకి సంబంధించి రిజిస్ట్రార్ సార్ మనతో ఉన్నారు, మల్లికార్జున్ గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. డాక్టర్ మల్లికార్జున్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇప్పుడు అన్నమాచార్య యూనివర్సిటీకి సంబంధించి మీరు స్టూడెంట్స్ కరిక్యులంలో ఇంక్లూడ్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, మీ యూనివర్సిటీ యూనిక్నెస్ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి చెప్పండి. ఓకే అండి. 2024లో స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అన్నమాచార్య యూనివర్సిటీ ఎస్టాబ్లిషన్ దగ్గర నుంచి స్టడీస్ మీద, ఎకడమిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేశాము. ఎమర్జింగ్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో కాకుండా బీఎస్సీలోను, ఈవెన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అగ్రికల్చరల్ కోర్సెస్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము. ఈ కోర్సెస్ని స్టూడెంట్స్కి బాగా అందించడం కోసము ఇండస్ట్రీ నుంచి టైఅప్ తీసుకున్నాము.
ఆ ఇండస్ట్రీస్లో మేము సిమెన్స్ ల్యాబ్ టెక్నాలజీస్ నుంచి కానివ్వండి, అలాగే యూనివర్సిటీ ఆఫ్ విస్కాసన్స్తో కూడా మేము ఎంఓయూ చేస్తున్నాము, విచ్ ఇస్ దేర్ ఇన్ యుఎస్ఏ. ఆ తర్వాత జర్మన్ ఇండో ఇన్నైజేషన్ టైఅప్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాము. మేము RWTH ఆచిన్ యూనివర్సిటీతో టైఅప్ చేసుకున్నాము. వాళ్ళ ద్వారా ప్రతి ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని మేము ఇక్కడ నుంచి జర్మనీ పంపిస్తున్నాము. జర్మనీకి వెళ్ళి మా స్టూడెంట్స్ 6 months ఇంటర్న్షిప్ అనేది అక్కడ జరుగుతుంది. రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ జర్మనీ వాళ్ళతో టైఅప్ అయ్యాము. 2+2 పిన్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ని ఆఫర్ చేయబోతున్నాం మేము ఈ 26-27 అకాడమిక్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకొని 2 years మా యూనివర్సిటీలో చదివే విధంగా, 2 years జర్మనీ వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్లో చదివే విధంగా ఒక ప్రోగ్రామ్ని కరికులంని డిజైన్ చేశాము. సో డిగ్రీ మాత్రం 2 యూనివర్సిటీస్, ఇటు అన్నమాచార్య యూనివర్సిటీ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ నుంచి కూడా స్టూడెంట్స్కి డిగ్రీ అనేది వస్తుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ని మేము మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడు మా యూనివర్సిటీలో దాదాపు 13,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ట్రైన్ అప్ అవుతున్నారు వేరియస్ కోర్సెస్లో. అకాడమిక్స్లోనే కాకుండా మేము స్టూడెంట్స్ని ఫిజికల్ ఫిట్నెస్ కోసం రకరకాల గ్రౌండ్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఫ్లడ్ లైట్స్ కాన్సెప్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. నియర్లీ 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఫ్లడ్ లైట్స్ పెట్టాం. రాత్రులు కూడా పగలు స్టూడెంట్స్ పూర్తిగా అకాడమిక్స్ మీద ఫోకస్ అవుతారు. ఈవినింగ్ అప్ టు రాత్రి 8-9 గంటల వరకు కూడా స్టూడెంట్స్ ఆడుకోవడానికి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సరే, అన్నమాచార్య యూనివర్సిటీలో మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని విన్నాను. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ప్రతి స్టూడెంట్కి స్కిల్, రెగ్యులర్ అకాడమిక్ యాక్టివిటీతో కాకుండా వాళ్ళకి స్కిల్ని ఇన్కార్పొరేట్ చేయాలి, వాళ్ళకి ఇన్నోవేటివ్ థాట్స్ని ఇన్కార్పొరేట్ చేయడం కోసం మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టుకున్నాం మేడం. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్టూడెంట్స్కి ఇక్కడ రెగ్యులర్ కోర్స్తో కాకుండా ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, ఆ ఇండస్ట్రీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ వాళ్ళు తెలుసుకోవాలి. సో ఆ కోర్సెస్ కోసము మేము బయట నుంచి ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వాళ్ళు దే ఆర్ రెడీ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ చేసే విధంగా మేము వాళ్ళని ట్రైన్ అప్ చేస్తున్నాం. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సో బేసికల్గా అన్నమాచార్య యూనివర్సిటీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి, ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్కి ప్రమోట్ చేసే సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అబోవ్ ఆల్ డ్యూయల్ డిగ్రీ ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేకుండా మన అన్నమాచార్య యూనివర్సిటీలోని 2 సంవత్సరాలు అన్నమాచార్య యూనివర్సిటీలో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ ఇంకొక 2 సంవత్సరాలు అబ్రాడ్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ a rare opportunity for all the students. కాబట్టి ఇట్లాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి మన అన్నమాచార్య యూనివర్సిటీలో. మీరు కనుక ఈ సంవత్సరం అడ్మిషన్ ఆలోచిస్తున్నట్లయితే హ్యాండ్స్ డౌన్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ అన్నమాచార్య యూనివర్సిటీ. మన వాళ్ళే అని చెప్పుకోవడంలో ఏదో ఒక తెలియని ప్రైడ్ వస్తుంది కదా. అన్నమాచార్య స్టూడెంటే మన కిరణ్ అబ్బవరం అని చెప్పుకోవడంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంప్రాడా మైన్స్ అండ్ మినరల్స్ విక్రమ్ గారు 1000 కోట్లకు అధిపతి, అండ్ ఆయన కూడా మన అన్నమాచార్య స్టూడెంటేనని చెప్తున్నారు. అండ్ రెడ్ బస్ ఎంతమందికి తెలియదు చెప్పండి, ఇది రెడ్ బస్ ఫౌండర్ కూడా మన అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంటే. వీళ్ళందరూ అన్నమాచార్య యూనివర్సిటీ నుంచి చదువుకొని ఈ రోజు ఇంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు అని అంటే సూపర్. అసలు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడమే గొప్ప, దొరికిందా లైఫ్ సెట్ అన్న ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తున్నాం కదా. సరే, మరి ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే ఈజీయా లేకపోతే చాలా కష్టపడాలా, ఎంట్రన్స్ టెస్టులు రాయాలా, ఫీజులు ఎక్కువ అనుకోవాలా, ఏమో నాకైతే బోలెడ్ డౌట్స్ ఉన్నాయి. అన్ని విషయాలు ఒకసారి క్లియర్ గా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారితో అడిగి క్లియర్ గా మాట్లాడదాం రండి.
డాక్టర్ జయరామ్ రెడ్డి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం, బాగున్నారా? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సార్. అన్నమాచార్య యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ క్రైటీరియా ఏంటి ఒక్కసారి చెప్పండి. అన్నమాచార్య యూనివర్సిటీలో త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి మేడం. త్రూ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ అయ్యే సీట్లు ఏపీ ఎంసెట్ ద్వారా ఫిలప్ అవుతాయి. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్నమాచార్య యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఆ ఎగ్జామ్ ద్వారా సీట్స్ ఫిలప్ చేస్తాం. అర్థమైంది సార్. సార్ ఇక్కడ మనకి ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుందా సార్? ఎందుకంటే బోలెడ్ అన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు అని విన్నాము. ఎస్పెషలీ ల్యాబ్స్ మీద, రీసెర్చ్ మీద చాలా ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డి లెక్చరర్స్ అని విన్నాం. సో ఫీజులు ఏమైనా ఎక్కువ ఉంటాయా? ఫీజు అదేం లేదు మేడం, ఫీజు రీజనబుల్గానే ఉంటుంది. ఎంసెట్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకు గవర్నమెంట్ ఏ ఫీజు అయితే ఫిక్స్ చేస్తుందో అదే ఉంటుంది. త్రూ మేనేజ్మెంట్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి ఏదైతే నామ్స్ ప్రకారం ఉందో నామ్స్ ప్రకారమే ఫీజు ఉంటుంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ ద్వారా చేరేటువంటి పిల్లలు ఎవరైతే యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్స్ స్కాలర్షిప్ ద్వారా 10,000, 15,000, 20,000 వరకు మేము వాళ్ళకు కన్సెషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సెమిస్టర్ వైజ్ ఫీ పేమెంట్ ఉంటుందా సార్, లేకపోతే ఎట్లా ఉంటుంది ఇక్కడ? సెమిస్టర్ వైజ్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 1 lakh తీసుకుంటున్నాం అనుకోండి, 50,000 ఫస్ట్ సెమిస్టర్, 50,000 సెకండ్ సెమిస్టర్. అండ్ ఆ స్టూడెంట్ కి స్కాలర్షిప్ రావడానికి కూడా ఎలిజిబిలిటీ, ఐ మీన్ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉంది మేడం, డిపెండ్స్ అపాన్ హిస్ మెరిటోరియల్ యాక్టివిటీ. అండ్ ఒకవేళ స్టూడెంట్ ఈ ఫీజ్ ని పే చేసుకోలేకపోతే యూనివర్సిటీ తరఫున ఏమైనా లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా సార్? ఎస్ మేడం, చేస్తున్నాం. యూనివర్సిటీలోనే బ్యాంకు వాళ్ళని పిలిచి లోన్ మేళా అని ఇక్కడే పెట్టేసి, ఈ లోన్ మేళా ద్వారా ఎవరైతే మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవుతారో, కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి 4 years ఫీజు శాంక్షన్ చేయడం జరుగుతుంది మేడం, వితౌట్ షూరిటీ. 4 సంవత్సరాల ఫీజు బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. తర్వాత వాళ్ళు 4 years కోర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతారో అప్పటి నుంచి వాళ్ళు ఆ లోన్ పే చేసుకోవచ్చు అన్నమాట. అద్భుతం సార్. సార్ ఒక్కటి చెప్పండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా మీ యూనివర్సిటీ తరఫున వాళ్ళకి ప్రోత్సాహకంగా కావచ్చు, ఫైనాన్షియల్ గా బర్డన్ తగ్గించే విధంగా కావచ్చు, ఎలాంటివైనా స్కీమ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే పూర్వం ఉండేటువంటి పీపుల్కు మేము ఇచ్చేటువంటి మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది మేడం. ఆ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా మనం వాళ్ళకి 10 నుండి 20,000 మధ్యన మేము వాళ్ళకి ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంకర్స్ నుండి మనం ముందు చెప్పాను కదా, బ్యాంకర్స్ నుండి మనం లోన్ ఇప్పించి ఆ లోన్ ద్వారా వాళ్ళు చదువుకునే ఫెసిలిటీస్ మనం కల్పించాం. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఇంజనీరింగ్ కోర్సులో డిఫరెంట్ కోర్సెస్, న్యూ కోర్సెస్ వచ్చాయి మేడం. ఈ న్యూ కోర్సెస్ అంటే ఏఐతో రిలేటెడ్ ఉండేటువంటి, సిఎస్సి, ఏఎంఎల్ ఉండేటువంటి ఈ కోర్సుల మీద అవగాహన సదస్సులు పెట్టేసి, ఈ అవగాహన సదస్సుల ద్వారా పేరెంట్స్లో, పిల్లల్లో ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించి, ఇది రాయలసీమ రీజన్ కానివ్వండి, స్టేట్ అంతా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మేము అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్టూడెంట్స్ కి అవేర్నెస్ కల్పించడం దగ్గర నుంచి పేరెంట్స్ కి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం వరకు అన్నమాచార్య యూనివర్సిటీ అన్ని విధాలుగా ఫీజు రాయితీ అందించడం దగ్గర నుంచి, బ్యాంకర్స్ తో డైరెక్ట్ లోన్ వితౌట్ షూరిటీ ఇవ్వడం దగ్గర నుంచి, స్కాలర్షిప్స్ అందించడం దాకా అన్ని రకాలుగా అటు పేరెంట్స్ ని ఇటు స్టూడెంట్స్ ని ఈక్వల్ గా హెల్ప్ చేస్తూ ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్తాం. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీకు తెలియాలి అని అనుకుంటున్నారా? I will let you know because మన అన్నమాచార్య has given us that wonderful opportunity. EEE కానీ, ECE కానీ, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇవి మేజర్స్ గా డీల్ చేస్తున్న స్టూడెంట్స్ కి మైనర్స్ విత్ కంప్యూటర్ సైన్సెస్ ఆర్ కంప్యూటర్ సైన్సెస్ అలైడ్ బ్రాంచెస్ గనక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంకాస్త ఎన్హాన్స్డ్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్స్ వైపు వెళ్ళాలనుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాలనుకున్నా, దే కుడ్ హ్యావ్ బోత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ కోర్ సబ్జెక్ట్స్ చేయొచ్చు అండ్ ఆల్సో కంప్యూటర్ రిలేటెడ్ స్టఫ్ ని కూడా వాళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట. సో ఈ బంపర్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉండేలా చేస్తున్నారు అన్నమాచార్య యూనివర్సిటీ వాళ్ళు. సో మరి మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. డాలర్ డ్రీమ్స్ అన్నీ కరిగిపోతున్నాయి. అమెరికాకి వెళ్ళాలంటే గుండెల్లో దడబుడుతోంది. ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోమంటాడో, అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, అసలు అమెరికా వెళ్ళడితే తిరిగి మళ్ళీ రాగలమా, లేకపోతే వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళగలమా, ఇంత అంబిక్విటీ ఉన్న తరుణంలో ఎందుకండి అమెరికానే ఎందుకు వెళ్ళి చేయాలి? మన అన్నమాచార్య యూనివర్సిటీ ఒక మంచి ఆపర్చునిటీతో మన ముందుకు వచ్చింది, ఇంకొక మంచి కోర్సు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్విన్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ 2 years ఆఫ్ దేర్ అకాడమిక్ కరిక్యులం ఇక్కడ క్యాంపస్ లో ఉండి చేసుకోవచ్చు అండ్ 2 years
చక్కగా జర్మనీకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు అర్థం చేసుకోవచ్చు వై జర్మనీ అని. ఎస్, అమెరికా కన్నా జర్మనీ ఇస్ నంబర్ 1 సేఫ్ ప్లేస్, నంబర్ 2 స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్లేస్, నంబర్ 3 ఇట్ హ్యాస్ అ లాంగ్ అండ్ హ్యూజ్ ఎక్స్పోజర్, అండ్ నంబర్ 4 విదేశీ విద్యని ఇంకా అమెరికాలో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ట్విన్ డిగ్రీ పేరుతో మనకి అందించేలా చేశారు అన్నమాచార్య యూనివర్సిటీ వాళ్ళు. ఎడ్యుకేషన్ అంటే కేవలం క్లాస్ రూమ్ లెర్నింగ్ మాత్రమే కాదు. ఎడ్యుకేషన్ ఇస్ వేర్ మన నాలెడ్జ్, విజ్డమ్ ఎన్హాన్స్ అవ్వడంతో పాటు జీవితానికి కావాల్సినన్ని ఎక్స్పీరియన్సెస్ ని కూడా మధురమైన జ్ఞాపకాలుగా మిగిల్చేదే ఓవరాల్ 360 డిగ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తారు. అన్నమాచార్య యూనివర్సిటీలో పిల్లలకి డిసిప్లిన్ ఉంటుంది. క్యాంపస్ అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ పరంగా బోల్డ్ అంతా వెల్ ఎక్విప్డ్ అండ్ మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. వీటితో పాటు నాలెడ్జ్ అందించడంతో పాటు క్యాంపస్లో డిసిప్లిన్ నేర్పించడంతో పాటు అన్నిటికంటే ఓ బ్యూటిఫుల్ మెమరీ స్టూడెంట్ లైఫ్లో ఉండిపోతుంది. ఎవరైనా సరే డిసిప్లిన్తో కనుక పనిచేస్తే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది అనే వాళ్ళకి అన్నమాచార్య యూనివర్సిటీ టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ని ప్రాజెక్ట్స్ కోసం ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఐడియాస్ని వీళ్ళు కంప్లీట్గా ఓన్ చేసుకుంటారు. తప్పులు చేస్తే దగ్గరుండి నడిపిస్తారు, మంచి శిక్షణ అందిస్తారు. పేరెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషనల్ బర్డన్ లేకుండా సెమిస్టర్ వైజ్ కావచ్చు, లోన్ ఫెసిలిటీ కల్పించడం కావచ్చు, ఇలా అటు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఇటు స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఒకటే తీసుకుంటుంది. అదే అన్నమాచార్య యూనివర్సిటీ యాజమాన్యం. కట్ చేస్తే ఒక స్టూడెంట్ నవ్వుతూ జీవితంలో బయటకు వచ్చి మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యి వెనక్కి తిరిగి చూసుకుంటే ఉన్నదంతా అన్నమాచార్య యూనివర్సిటీ. సో మీరు కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఫ్యూచర్ కి ఫౌండేషన్ వేయాలి అని అనుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు, మన రాజంపేట వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమాచార్య యూనివర్సిటీకి తప్పకుండా మీ నెక్స్ట్ డెస్టినేషన్ గా చూస్ చేసుకోండి. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అన్నమాచార్య యూనివర్సిటీ స్టూడెంట్ రా మనన్నెవడరా ఆపేది అనే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.